భగవద్గీత చదవండి, భాగ్యవంతులు కండి. రామాయణం చదవండి, రాజయోగులు కండి. సమస్త మానవాళి యొక్క సమస్యలకు పరిష్కారము భగవద్గీత. భగవద్గీత ప్రపంచంలో ఏ మతము, ఏ కులము, ఏ మతము ఆవిర్భవించక ముందే 5118 సంవత్సరాల క్రితం భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారా ఆవిర్భవించినది. భగవద్గీత చదివినట్లయితే రైతు ఆత్మహత్యలు ఉండవు, ఆవేశంలో ఘర్షణలు, తగులు, గొడవలు ఇటువంటివి ఉండవు. ప్రతివాడు భగవద్గీతను ప్రతిదినం కనీసం 15 నిమిషాలైనా పారాయణం చేయాలి. లేని పక్షంలో పెన్ డ్రైవ్ ద్వారా గాను, యూట్యూబ్ ద్వారా గాను రోజు భగవద్గీతను వినాలి. భగవద్గీత చదవండి, భాగ్యవంతులు కండి. రామాయణం చదవండి, రాజయోగులు కండి. ప్రతి భారతీయ కుటుంబం గోమాతను సంరక్షించాలి, పెంచాలి, సాకాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధను నిషేధించాలి. భారత ప్రభుత్వం గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలి. ఏదో ఒక కరెన్సీపై భారత ప్రభుత్వం గోమాతను ప్రచురించాలి. అనగా 20 రూపాయల నోట్లో కానీ, 10 రూపాయల నోటు పైన కానీ, 100 రూపాయల నోటు పైన కానీ మరి గోమాతను ముద్రించాలని కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతీయ సంస్కృతి పరిరక్షణ మరియు అభివృద్ధికై మేము త్వరలోనే పాదయాత్ర చేపట్టబోతున్నాం. మా సంస్థ పేరు భారత్ స్వాభిమాన్ అభియాన్ సంఘటన్. ప్రముఖ భారతీయ సాంస్కృతిక పరిరక్షణ అభివృద్ధి